అపోస్తలుడైన పౌలు గారు స్త్రీ మంచి ప్రవక్తన బట్టంట భర్త అయినా పిల్లలైనా మారతారంట. అలాగే భర్త మందిరానికి వచ్చాడు, మారాడు అనుకోండి, మంచి ప్రవక్తన కలిగి ఉన్నాడు అనుకోండి, మా ఆయన వెళ్ళిన తర్వాత కాడి నుంచి చాలా మంచిగా ఉన్నాడు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదివరకు కొట్టేవాడు, తిట్టేవాడు, తాగేవాడు, ఇదివరకు అంటే కూడబడిపోయేవాడు, ఇప్పుడు చాలా మారాడు మా ఆయన. నేను కూడా మందిరానికి వెళ్తే నాకు కూడా మేలు కలిగిద్దని ఇప్పుడు అనిపిస్తుందో తెలుసా? భర్తకి ముందు వెళుతున్న వ్యక్తి మారితే భర్తను చూసి భార్య మారుతుంది, భార్యను చూసి ఏం చేస్తుందో తెలుసా? భర్తలు మారుతారు. మందిరానికి వచ్చి కూడా నువ్వు మారకుండా దేవుని మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచకపోతే లూదియా ఇంటికి రక్షణ వచ్చింది, కానీ నీ ఇంటికి రక్షణ రాకపోవడానికి గల కారణం, నీ పిల్లలు నీ భర్త మారకపోవడానికి కారణం, నీ ఇంటికాడున్న నిన్ను బట్టి నీ అత్తమామలు, నీ రక్త సంబంధులు, నీ వాడకట్లో వాళ్ళు దేవుని దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవదూతలా ఉంటావు. మందిరంలో నుంచి ఇంటికాడు వెళ్ళిన తర్వాత ఇదంతా మందే, దెయ్యాలు వేట, అలా ఉంటాం. ఇక వాళ్ళను చూసి ఎలా మందిరానికి వస్తారు? మార్పేది